హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అయితే తీసుకున్నాం కదా. సో అది అయితే మనకి 50 డేస్ ఫ్రీ ట్రయల్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనకు ఆ 50 డేస్ ఫ్రీ ట్రయల్ అయితే అయిపోయింది. సో అయిపోయినందుకు మనకి జియో నుంచి ఇంకొక ఆఫర్ అయితే వచ్చింది. సో అదేంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ మన వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా. సో మనకి ఆఫర్ ఏంటంటే జస్ట్ 500 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే చాలు 45 డేస్ వరకు మనకి ఇంటర్నెట్ అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు మనము ఈ ఆఫర్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ముందుగా మీరు మీ గూగుల్ పేని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీ ఐకాన్ ఉంటుంది కదా, సో ప్రొఫైల్, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే సో మీకు క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు ఎందులో అయితే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకొని యూపీఐ ఐడిని అయితే కాపీ చేసుకోండి. సో నెక్స్ట్ మీరు వాట్సాప్లోకి వచ్చి సో ఇక్కడ క్లైమ్ ఆఫర్ నవ్ ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఒకసారి మీరు మీ జియో నంబర్ని అయితే ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. సో కన్ఫర్మ్ చేసుకొని కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్స్ మెథడ్ అయితే చూపిస్తుంది. సింపుల్గా మీరు గూగుల్ పేని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీ యూపీఐ ఐడి ఉంది కదా, సో దాన్ని అయితే ఇక్కడ పేస్ట్ చేసి పే పైన అయితే క్లిక్ చేయండి. సో పే పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక 5 మినిట్స్ టైం అయితే ఉంటుంది. సో ఈ 5 మినిట్స్ టైం లోపు మీరు గూగుల్ పే ఓపెన్ చేసి ఆ అమౌంట్ని అయితే పే చేసేయండి. పే చేసిన తర్వాత ఒకసారి అయితే ఈ పేజ్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మీకు పేమెంట్ అయినట్టు ఒక రిసిప్ట్ అయితే వస్తుంది. సో ఆ రిసిప్ట్ని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఒకసారి మై జియో యాప్ని అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాము. సో మీకు ఇక్కడ పేమెంట్ హిస్టరీ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే సో మనకి పే చేసినట్టయితే అమౌంట్ అయితే చూపిస్తుంది. సో మన 50 డేస్ ఫ్రీ ట్రయల్ ఎప్పుడైతే అయిపోతుందో సో అప్పటి నుండి మనకు కంటిన్యూగా 45 డేస్ వరకు అయితే మనకి ఇంటర్నెట్ అయితే వస్తుంది. సో ఇక ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దామా.